ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇన్ని మాటలు పడ్డాక ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. దీన్ని చూసి ఆనందించు బేబీ. నిత్య, బేబీ, రాత్రంతా నువ్వు నిద్రపోలేదు అని అర్థమవుతోంది. నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఏం తెలియనట్టు మర్చిపోయి బ్రతకడం నా వల్ల కాదు మామ్స్. వాళ్ళిద్దరిని అలా క్లోజ్గా చూస్తూ నేను బ్రతకలేను. చాలా ఇరిటేటింగ్గా ఉంది. అయితే శత్రువుని చంపాలి లేదా మనం చావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఇలా క్షణానికి ఒకసారి చస్తూ బ్రతకడం నా వల్ల కాదు. నీ బాధ నాకు అర్థమైంది. రోజాని మర్డర్ కేసులో ఇరికించడంతో పాటు బాలు రోజాలని శాశ్వతంగా దూరం చేసే ప్లాన్ వేశాను. నువ్వు ప్లాన్ చేశాను అంటావు. నీ ప్లాన్లు ఒక్కటి కూడా నాకు అర్థం కావు. ఆ మాటకొస్తే నీకే అర్థం కావు. కాదు నిత్య, నా మాట విను. నువ్వు ఎండి సీట్లో కూర్చున్నాక నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. ఏంటి మామ్స్, కార్ కొనిస్తావా? కాదు, నీకు కుక్క పిల్లనిస్తాను. వాట్? ఏం మామ్స్, కామెడీ చేస్తున్నావా? కుక్క పిల్ల నాకెందుకు? నువ్వు కుక్క పిల్లిస్తే దాంతో ఆడుకుంటూ నా బాధని మర్చిపోమంటావా? అవును, ఆ కుక్క పిల్లతో ఆడుకో. నువ్వు కూర్చో అంటే కూర్చుంటుంది, నించో అంటే నించుంటుంది. నువ్వేం చెప్తే అది చేస్తుంది. ఓ గాడ్, షట్ అప్ మామ్స్. పొద్దున్నే నా మూడ్ బాలేదని చెప్తున్నాను, కుక్క పిల్లలు అంటూ నాకు ఇంకా చిరాకు తెప్పిస్తున్నావు. అది స్పెషల్ కుక్క బేబీ. కుక్కకి మెళ్ళో గొలుసేస్తాను. ఆ గొలుసు నీ చేతికిస్తాను. నువ్వెక్కడికి వెళితే అక్కడికి నీ వెంట వస్తుంది. నువ్వు చెప్పినట్టు వింటుంది. నవ్వమంటే నవ్వుతుంది, ఏడవమంటే ఏడుస్తుంది. ఆ కుక్క పేరు బాలు. ఏంటి మామ్స్? అవును బేబీ, రోజాని జైలుకు పంపించి బాలుని నీకప్పగిస్తాను. మామ్స్, ఆ రోజా వాడుకున్న, ఆ రోజా ఎంగిలి చేసిన బాలుగాడు నాకెందుకు? నాకేం అవసరం లేదు. కానీ వాడి మీద నాకు కోపం ఉంది. అలాంటప్పుడు వదిలేయచ్చు కదా. లేదు, వాడు కావాలి. వాడు నా ముందు చేతులు కట్టుకుని కుక్కలా ఉండాలి. కానీ వాడు రోజాకి దగ్గరగా ఉండకూడదు. రోజా వాడితో ఆనందంగా ఉండకూడదు. నా కాన్సెప్ట్ ఇది. నీకు అర్థమైందా మామ్స్? వెరీ గుడ్. నాకంటే నెక్స్ట్ లెవెల్లో ఆలోచిస్తున్నావు. మన ప్లాన్ని ఇంకొక మెట్టు ఇంప్లిమెంట్ చేస్తాను. త్వరలో బాలు రోజా
విడిపోబోతున్నారు. నీ ముందే రోజా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటే నువ్వు చూస్తావు. నీ కళ్ళలో ఆనందం నేను చూస్తాను. మనసులోంచి బాధని తీసే బేబీ. నీ ఆనందమే నా ఆనందం. థ్యాంక్ యూ మామ్స్. నాకిప్పుడు ఆనందంగా ఉంది. హాయ్ డాడ్. మార్నింగ్. ఓకే డాడ్. ఫైన్. ఏంటట? రమ్మన్నా ఉంట కదా, డాడ్ వస్తున్నారు. ఓ, ఇదొక పనుంది కదా, నేను మర్చిపోయాను. నేను ఫ్రెష్ అప్ అవుతాను బేబీ. చాలే ఆపు. ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఎంత చేస్తున్నావో. నీకు ప్రతిదీ ఆటలే యమునా. రోజా, రోజా, ఈ శారీ ఎలా ఉంది? ఈ శారీలో నేను ఎలా ఉన్నాను? ఆ జేపీకి నచ్చుతుంది కదా? బాగా అలసిపోయాను రోజా. ఇంతలా రెడీ అవడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? రోజా, కొంచెం వాటర్ ఇస్తావా? దాహంగా ఉంది. ఇదిగో పిన్ని, తాగు. అమ్మయ్యా, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. జేపీ వచ్చే టైం అయింది. ఈ నిత్య అక్కడ. పిన్ని చాలా ఆపు. ఏంటి హడావిడి? నేను చూడలేకపోతున్నాను. ఇవన్నీ వద్దన్నాను కదా, నా మాట విను పిన్ని. పరిస్థితులకి అనుగుణంగా నడుచుకోవడం అనేది నేనుండే నేర్చుకున్నాను రోజా. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోక తప్పదు. అయ్యో పిన్ని, నీకెలా చెప్పాలి? యమునా, నువ్వైనా తనకి చెప్పు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు? తన కోసమే కదా. చూడు రోజా, నీ గెలుపే నా గెలుపు. నువ్వు విజయం సాధించటం కోసం ఇదే కాదు, ఇంకేమైనా చేస్తాను. నీకు తోడుగా నీడలా నీ వెంటే ఉంటాను. అర్థం చేసుకో. ఇది ఈ అమ్మ మాట. పిన్ని, చూసావా యమునా, నేను ఇంతగా చెప్పినా పిన్ని వినకుండా వెళ్ళిపోతుంది. సర్లే పద, ఆ జేపీ వచ్చుంటాడు, ఏం జరుగుతుందో చూద్దాం. పద పద పద.
ఓ జేపీ, నీ స్టైల్ కాదురా, కొత్త స్టైల్ ఇంప్లిమెంట్ చేయాలి. ఒరే జేపీ, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, శాండిల్వుడ్ అన్ని కలిపితేనే నువ్వురా. నిన్ను మించిన హీరో ఎవరున్నారా? ఈ గెటప్ లో నిన్ను చూసి మాలతి కెవ్వు కేకనాలి.